హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ని మనం బఠానీతో చేసుకుంటామండి. చాలా కొత్తగా డిఫరెంట్గా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏంటండి, బట్ వెరీ టేస్టీ. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు పచ్చి బఠానీ తీసుకున్నాను. బయట మార్కెట్లో ఇవి బాగా దొరుకుతున్నాయి కాబట్టి ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు బయట మార్కెట్లో ఇవి బాగా దొరుకుతున్నాయి కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ని ఎవరైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, తక్కువ ఖర్చుతో టేస్టీ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి 1 కప్పు బఠానీని తీసుకున్నాను. ఈ బఠానీని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడగాలి. కొంచెం సాల్ట్ వేసుకొని కడిగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1/2 అంగుళం అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అందులోనే 3 టీ స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఇక్కడ పెరుగు గడ్డ పెరుగైనా తీసుకోవచ్చు, లేదంటే లూజ్గా ఉన్న పెరుగునైనా తీసుకోవచ్చు. దానిపై మూత నుంచి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనం దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చాలా బాగుంటుందండి. మనం పెసళ్ళతో పెసరట్టు వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతకంటే రుచికరంగా ఈ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఈ బఠానీ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు ఒక ఉల్లిపాయని వేసుకున్నాను. ఆ తర్వాత అందులో క్యారెట్ తురుము వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక క్యారెట్ని తీసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటే తీసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. తర్వాత అందులో 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. అదేనండి సూజీ ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా. దాన్ని వేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉంది కదా, అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనం ఊతప్పంకి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అదేనండి వంట సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దానిపై మూత నుంచి ఒక 15 నిమిషాలు సెట్ అవ్వనివ్వాలి. 15 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ రవ్వ మనకి బాగా నానిపోయింది. ఒకవేళ గట్టిగా అనిపించినట్లయితే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక లోతున్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా సిలికాన్ బ్రష్తో అంతటా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని స్పూన్తో ఇలా వేసుకోవాలి. మనం ఊతప్పం ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. మీరు పలచగానే వేసుకోవచ్చు, లేదంటే ఇలా మందంగా అయినా వేసుకోవచ్చు. ఈ పిండి వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగైతేనే లోపల ఉన్న రవ్వ చక్కగా ఉడికిపోతుంది. అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండేటట్టు రౌండ్గా అనుకున్న తర్వాత దానిపై మూత నుంచి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ పైన పిండి అనేది ఉడికిపోయింది కదా. అలా ఉడికిన తర్వాత దీన్ని గరిటెతో కానీ స్పూన్తో కానీ తిప్పడం కష్టం కదా. అలా కాకుండా ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ మరలా అందులో ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని రెండో వైపు తిప్పేసుకోవాలి. మీకు ఒకవేళ ప్యాన్ కొంచెం పెద్దగా ఉన్నట్లయితే స్పూన్తో కానీ లేదంటే గరిటెతో కానీ
రెండో వైపు తిప్పుకోండి. ఒకవేళ అలా కష్టం అనిపిస్తే ఇలా ప్లేట్లోకి తీసుకొని దాన్ని రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి. దానిపై మూత నుంచి మళ్ళీ మరలా ఉడికించుకోవాలి. రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలి. అలాగైతేనే మనకి లోపల ఉన్న పిండి చక్కగా ఉడికిపోయి బ్రేక్ఫాస్ట్ మరింత రుచికరంగా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత అదే ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని అంతటా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పిండిని బాగా కలిపి అందులో వేసుకోవాలి. వేసుకొని అన్ని వైపులు కూడా ఈక్వల్గా ఉండేలాగా స్పూన్తో సెట్ చేసుకోవాలి. తర్వాత దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. మూత నుంచి ఉడికించుకోవడం ద్వారా లోపల ఉన్న పిండి చక్కగా ఉడికిపోతుంది. ఒక 3-4 నిమిషాల తర్వాత చూడండి, పైన పిండి కొంచెం ఉడికింది కదా. ఇలా కొంచెం ఉడికిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని అంతటి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని స్పూన్తో తిప్పడం కష్టం కదా, అందుకనేసి నేను ఇక్కడ ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ తిరగ తిప్పేస్తున్నాను. ఆ తర్వాత అందులో ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని చేతితో వెంటనే ఆ ప్యాన్లోకి వేసుకోవాలి. దానిపై మూత నుంచి మరలా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ని ఇంత మందంగా చేసుకుంటున్నాను. లోపల పిండి మాత్రం చక్కగా ఉడికిపోయిందండి. నేను వీటిని అన్నిటినీ సిమ్లోనే ఫ్రై చేశాను. చాలా బాగా వచ్చింది. చూసారా, ఇలా దోరగా వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగైతేనే బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతుంది. ప్రతిసారి కూడా ఆయిల్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకొని పిండిని కలుపుకుంటూ వేసుకోవాలి. పిండిని వేసుకున్న తర్వాత దానిపై మూత నుంచి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మనం చేయితో రెండో వైపు ఆ ప్యాన్లో వేసుకున్న తర్వాత రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటా పచ్చడి లేదంటే ఇందులోకి పల్లీ చట్నీ అయినా బాగుంటుంది, రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ టమాటా పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా బాగుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. కొంచెం కొత్తగా టేస్టీగా చాలా బాగుంది. ఇందులో బఠానీ, టమాటో, క్యారెట్ ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా బాగుంది. అలాగే ఇందులో రవ్వను కూడా వేసుకున్నాం కదా, చాలా సూపర్గా ఉందండి. ఎప్పుడు రొటీన్గా ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తాయి. ఫస్ట్ టైం వంట చేసే వరకు కూడా చాలా బాగా కుదురుతాయండి. ఒకటి కట్ చేసి చూపిస్తాను. చూడండి, లోపల పిండి ఎంత చక్కగా ఉడికిపోయిందో, చాలా బాగున్నాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరి ఇన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.